గోపీచంద్, సంపత్ నందిల కలయికలో వచ్చిన గౌతమ్ నందా చిత్రం ఈ రోజే విడుదలైంది. ఆరంభం నుంచి మంచి హైప్ క్రియేట్ చేస్తున్న ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సినిమా కథేంటంటే, ప్రపంచంలోని టాప్ బిలియనీర్లలో ఒకరైన కృష్ణమూర్తి కొడుకు గౌతమ్ అంటే గోపీచంద్ అసలు తానెవరు, తనకంటూ ఉండే ఐడెంటిటీ ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నంలో అనుకోకుండా నందు గోపీచంద్ను కలుసుకుంటాడు. నందు ఏమో బస్తీలో పుట్టి పేదరికం అనుభవిస్తూ ఎలాగైనా ధనవంతుడు కావాలనే ప్రయత్నాల్లో ఉంటాడు. అలా రెండు విభిన్న నేపథ్యాలు కలిగిన గౌతమ్ నందులు ఒక ఒప్పందం మీద ఒకరి స్థానాల్లోకి మరొకరు వెళ్తారు. అలా గుర్తింపు మార్చుకొని ఆ ఇద్దరి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి, వాళ్ల కొత్త పరిస్థితులు వాళ్ళని ఏ విధంగా మార్చాయి, చివరికి వారి జీవితాలు ఎలాంటి గమ్యం చేరాయి అనేదే ఈ సినిమా కథ. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే, సినిమా విజువల్స్ చూడటానికి చాలా బాగున్నాయి. ఉన్నత స్థాయి నిర్మాణ విలువలు తోడవడంతో దర్శకుడు సంపత్ నంది ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రతి విజువల్ను ఖరీదుగా తెరకెక్కించారు. ధనవంతుడైన గౌతమ్ లైఫ్ స్టైల్ను పరిచయం చేయడం కోసం సినిమాలో వాడిన కాస్ట్యూమ్స్, భవంతులు, కార్లు, యాక్సెసరీస్ అన్ని ఒరిజినల్ బ్రాండ్స్ కావడంతో నిజంగా ఒక బిలియనీర్ కొడుకు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు కనపడింది. ఇక రిచ్ కుర్రాడిగా గోపీచంద్ స్టైలిష్ లుక్ బాగుంది. రెండు విభిన్న పాత్రల్లో ఆయన నటన ఆకట్టుకుంది. ఈ సినిమా ఆయనకు ప్రయోగాలకు తగిన హీరో అనే కొత్త ఇమేజ్ ని ఇస్తుందని కూడా చెప్పవచ్చు. దర్శకుడు సంపత్ నంది ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని గౌతమ్ నందుల జీవితాలను పరిచయం చేయడం, మధ్య మధ్యలో వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తిల కామెడీ, హన్సిక లవ్ ట్రాక్ తో కొంచెం పర్వాలేదనే స్థాయిలో లాగించేసి సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ లో మలుపును, క్లైమాక్స్ ముగింపును ప్రయోగాత్మకమైన రీతిలో ఇచ్చి కొంచెం కొత్తదనం, కథ చివర్లో కాస్తంత బలం కనపడేలా చేశాడు. ఇక సంపత్ నంది స్పెషల్ సాంగ్ బోలేరాం చూడటానికి వినడానికి చాలా బాగుంది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే, దర్శకుడు సంపత్ నంది సినిమా చివర్లో బలమైన ట్విస్ట్, ముగింపు ఇచ్చినా ఓవరాల్ గా కథను చూసినట్లయితే పాతదే. ఒకేలా ఉండే ఇద్దరు హీరోలు స్థానాలు మార్చుకోవడం అనేది చాలా సినిమాల్లో చూసిందే. అందుకే సెకండ్ హాఫ్ ఆరంభం నుండి ప్రీ క్లైమాక్స్ వరకు కథనం నిరుత్సాహంగా సాగింది. చాలా సన్నివేశాలను కథనంలోకి బలవంతంగా ఇరికించినట్లు తోచింది. ఇద్దరు అందమైన హీరోయిన్లు ఉన్నా కూడా బలమైన రొమాంటిక్ ట్రాక్ నడపలేకపోయాడు దర్శకుడు. ఇక ఫ్యామిలీ ఎమోషన్స్ బావున్నా అవసరానికి మించి ఎక్కువైనట్లు తోచాయి. ఇక టెక్నికల్ వాల్యూస్ పరంగా సినిమాటోగ్రఫీ, సౌందరరాజన్ కెమెరా పనితనం చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ రిచ్ గా కనపడుతూ మంచి అనుభూతినిచ్చింది. నిర్మాతలు పెట్టిన ప్రతి పైసా స్క్రీన్ మీద కనపడింది. ఇక తమన్ సంగీతం 2 పాటల వరకే బాగుంది. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. జే భగవాన్, జే పుల్లారావుల నిర్మాణ విలువలు సినిమా స్థాయిని బాగా పెంచాయి. ఇక దర్శకుడు సంపత్ నంది పాత కథను కొత్తగా చెప్పే ప్రయత్నంలో పూర్తిగా సఫలం కాలేదు. కానీ పర్వాలేదనిపించే ఫస్ట్ హాఫ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్లను బాగానే హ్యాండిల్ చేసి సినిమాను గట్టెక్కించే పనితనం కనబరిచారు. ఇక ఫైనల్ గా గోపీచంద్కు సరికొత్త ఇమేజ్ నిచ్చే చిత్రం గౌతమ్ నందా. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.